Hello all, welcome back to our channel. So students, as you many of you were requested for the important questions intermediate, so in this video we will discuss the economics second year important as well as the damn sure questions which is useful for your upcoming examinations which you are starting from 28th February. So this important questions will help you to gain 95 above marks because not 95, 99 also you can score. So don't skip the video and watch till the end. So because I have scored 99 in my economics in my intermediate, so I will tell you the tips and tricks. Okay, so this is your weightage chart, students. So from which chapter you are having 5 marks, 2 marks and 10 marks, how many questions it will come, everything it will be there in this chart. You just pause the video, take a screenshot or make a note of it. Okay, so first chapter, third chapter, fifth, sixth and ninth chapter and 10th chapter are very much important chapters. Okay, so it scores more weightage. Okay, so first we will discuss the 10 marks important questions from chapter 1, 3, 5, 6, 10. You will get your 10 marks questions. Okay, part A లో ఏవైతే 5 క్వశ్చన్లు ఇస్తారో ఈ చాప్టర్స్ నుంచే ఇస్తారు. 3 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా, చాప్టర్ 1 నుంచి 10 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే characteristics of developing economies with special reference to India, and the second question is economic growth and economic development differences. These two questions are very repeated, especially characteristics of developing economies is very much important. Okay, and second chapter lo meeku rapid growth of population, theory of demographic transition, measures required to control population explosion. ఓకే, ఓవర్ పాపులేషన్ వస్తే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఇందులో ర్యాపిడ్ గ్రోత్, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్లో నేను మళ్ళీ చెప్తాను డ్యామ్ షూర్గా ఏవైతే నేర్చుకోవాలో ఒక 5 or 4 చెప్తాను. 10 మార్క్స్కి అవి నేర్చుకుంటే సరిపోతుంది. దోస్ హూ వాంట్ టు స్కోర్ యూ క్యాన్. ఓకే, సో చాప్టర్ 3లో కాజెస్ ఆఫ్ పావర్టీ, రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ reduce inequalities in the distribution of income and wealth. These 3 questions are there. And coming back to the chapter number 5, causes for low productivity in agriculture. This question only is there, but the question double time anedi print ayindi while making the slides. Double time type chesanu, sorry for that. Only one question is there which is repeatedly repeating in your question paper. Okay, so from chapter number 6, small scale industry అయినా అడగొచ్చు, లేదంటే ఐపీఆర్ రెజల్యూషన్ 1991 అన్న అడగొచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అన్న అడగొచ్చు. ఓకేనా, నా ప్రకారంగా మీరు ఏ లెసన్స్ నుంచి నేర్చుకుంటారంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అండ్ సిక్స్త్ లెసన్ నుంచి మీరు నేర్చుకోనికే ట్రై చేయండి లాంగ్ ఆన్సర్స్కి. ఓకేనా, అండ్ చాప్టర్ 10 వచ్చేసి ప్యూర్లీ తెలంగాణ గురించి అడుగుతారు. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇదొకటి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్స్ ఇన్ తెలంగాణ స్టేట్. సో ఈ చాప్టర్లో మీరు జనరల్గా కూడా రాసేయచ్చు. ఓకేనా, నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద డామ్ షూర్ క్వశ్చన్స్ విచ్ ఈస్ ఎనఫ్ టు రీడ్ ఫర్ పార్ట్ ఏ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్ ఈ స్క్రీన్ మీద ఉన్నాయన్నీ ఫస్ట్ 5 నేర్చుకుంటే సరిపోతుంది. 30 మార్క్స్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో 5 మార్క్స్కి సంబంధించింది సెకండ్ చాప్టర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10 2 నుంచి 10 చాప్టర్స్ నుంచి మీకు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నేను డైరెక్ట్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇచ్చేసాను. మళ్ళీ ఇందులో చాప్టర్ వైజ్గా ఏమీ తీసుకోవట్లేదు. సో ఇందులో ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఎవరైతే పాస్ అవ్వాలి ఈ సబ్జెక్ట్లో, జస్ట్ పాసింగ్ మార్క్స్ చాలు అన్నా కూడా 10 మార్క్స్లో చెప్పిన 4 క్వశ్చన్లు, ఇప్పుడు 5 మార్క్స్లో ఫస్ట్ 5 అవి నేర్చుకోండి. 2 మార్క్స్ నేర్చుకోండి. పాస్ కావడం కాదు కదా, 55 అబోవ్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసేయచ్చు 60 మార్క్స్ అలా. ఓకేనా, రూరల్ ఇండెట్నెస్, కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్, నీతి ఆయోగ్, నాబార్డ్ అండ్ మెయిన్ ఫీచర్స్ లైక్ మెజర్స్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. లాంగ్లో ఆల్రెడీ చదువుతారు, లాంగ్కైనా షార్ట్కైనా అడుగుతారు కంపల్సరీ. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అండ్ టెరిషియరీ సెక్టార్, టైప్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఘాట్ వర్సెస్ డబ్ల్యూటీఓ డిఫరెన్సెస్. అండ్ ఈ 16 నుంచి 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఓన్గా రాసేయచ్చు. టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అంటే ఏంటమ్మా, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఇలా ఓన్గా రాసేసేయండి.
అటెంప్టింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైతే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి అని అనుకుంటున్నారో మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. పార్ట్ ఏలో 3 క్వశ్చన్లు, పార్ట్ బిలో 8 క్వశ్చన్లు, పార్ట్ సిలో 15 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేసి అయితే రావాలి. 2 మార్క్స్లో అయితే మీరు 15 కాకుండా ఎక్స్ట్రా కూడా అటెంప్ట్ చేసి రావచ్చు. జననీ సురక్ష యోజన, సెల్ఫ్ రిలయన్స్, ఓకే, బర్త్ అండ్ డెత్ రేట్, సెక్స్ రేషియో, నాన్ ఎంప్లాయ్మెంట్, నీతి ఆయోగ్, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్, ఆర్బీఐ అంటే ఏంది, ఇట్ స్టాండ్స్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1 మార్క్ దానికే వచ్చేస్తుంది. 2 మార్క్స్లో 5 to 6 లైన్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో 2 మార్క్స్ అంటే సెక్షన్ సి అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి అండ్ సెక్షన్ సి మొత్తం మీరు ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేసేయాలి. ఓకేనా, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే టైం మేనేజ్ చేయడం తెలీదు. మీరు ఎంత నేర్చుకున్నా కూడా క్వశ్చన్ పేపర్లో మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరేంటి అని అంటే ఆన్సర్స్ మీరు రాయకపోతే మార్క్స్ అనేది మీరే లూజ్ అయిపోతారు అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో లాంగ్ పార్ట్ ఏ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఈచ్ క్వశ్చన్ 20 minutes కన్నా ఎక్కువ రాయకండి. సైడ్ పాయింట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లోపల ఉన్న మ్యాటర్ ఓన్గా రాయండి. మీనింగ్ డెఫినేషన్ బుక్లో ఉన్నది చదువుకొని సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేసుకొని అదే రాయాలనే అపోహలో ఉంటారు చాలామంది, అలా ఏమొద్దు. ఓకేనా, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్రిపరేషన్ స్టూడెంట్స్. సివిక్స్ వీడియో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో మన ఛానల్లో ఉంది. నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఆ వీడియో, ఎవరికైతే కావాలి అంటారో చూసుకోండి. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్. క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశాక మీరు ఎలా అటెంప్ట్ చేశారు, వెదర్ మై క్వశ్చన్స్ ఈజ్ రిపీటెడ్ ఆర్ నాట్, కమెంట్ అనేది చేయండి. బ్యాక్గ్రౌండ్లో మా పిల్లలు అరుస్తున్నారు, సో సారీ ఫర్ దట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు ఈ వీడియోని షేర్ చేస్తే ఫ్యూచర్లో కూడా, అంటే మీరు సెకండ్ ఇయర్ అయిపోయారు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకేనా, మీరు పాస్ అవ్వాలి అనుకుంటే చెప్పాను కదా 10 మార్క్స్ 2 మార్క్స్ నేర్చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ వీడియోలో అంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. మోస్ట్లీ నోట్స్ ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఓకేనా, అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.